హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా చూడండి, ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ అయితే ఈరోజు మా ఇంట్లో మేము ఏం తీసుకుంటున్నామో చూడండి ఒకసారి. ఇక ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ సండే రోజు అయితే ఇలా చూడండి, ఒక వైపునైతే ఫిష్ అన్నట్టు ఇవి ఫిష్ అయితే తీసుకున్నామండి. మొత్తం ఒక 5 కేజీల వరకు అయితే తీసుకున్నాము. ఈ ఒక్కటి వచ్చేసి కేజీ అంట చేప. ఇలా చూడండి, వాళ్ళతో అక్కడే కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇలాగా ఇంట్లో మనం రుద్ది శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు పైన పొట్టు తీసి కట్ చేస్తారు కాబట్టి మనం ఇదంతా మంచిగా రుద్ది క్లీన్గా ఇలా రుద్దుకుంటే అలా జిగురు అనేది వస్తుందండి. అదంతా పోయేటట్లు కడుక్కోవాలి. అలాగే ఈ చేపలు చూడండి, ఇవైతే వంజు చేపలు. వీటిలో ముళ్ళు లేవు. ముళ్ళు లేని వాళ్ళు ఇలాంటి చేపలు అయితే తినొచ్చు. చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ముళ్ళులు ఉంటాయని భయపడతారు కదా. దీంట్లో ఓన్లీ ఒక పెద్ద ముళ్ళు ఉంటుందండి. చాలా బాగుంటుంది. చికెన్ పీస్ లాగే ఉంటుందండి. ఉడికితే మాత్రం పీసెస్ లాగా అయిపోతాయి. ఇలాగే చూడండి, ఇలా బండకేసి అయితే కొద్దిగా జిగురు ఉంటుంది కాబట్టి బండకేసి అయితే అత్తయ్య రుద్దుతున్నారు. ఒకసారి ఇలా చూడండి, మొత్తం శుభ్రంగా ఇలా రుద్ది కడిగిన తర్వాత ఉప్పు వేసుకొని ఉప్పు వాటర్లో కలిపి మొత్తం కడుక్కోవాలి. ఇంకా నిమ్మకాయ కూడా ఉంది అనుకుంటే ఆ వాటర్లో నిమ్మకాయ కూడా పిండేసి ఒక 2 నిమిషాలు చేపల్ని దాంట్లోనే ఉంచేసి తీసేస్తే ఇక మనకైతే స్మెల్ అనేది రాదండి. మనకి చేపల స్మెల్ కూడా రాదు, టేస్ట్ కూడా బాగుంటాయి. ఆ స్మెల్ మొత్తం పోయి ఇలా చూడండి, ఇక మొత్తం అన్ని చేపలు ఇప్పుడు చాలా అయితే తెచ్చాము కదండి. ఇక మా అత్తయ్య వాళ్ళు అయితే అవన్నీ కూడా రుద్దుతున్నారు. చూడండి, మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత అయితే ఇక ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో మీకైతే ఎప్పుడో అర్థమైపోయింది కదండి. చేపల కర్రీ కదా. ఇక వీటిని అయితే నేను ఒక 2 రకాలుగా అయితే వండుతున్నాను. ఒకటి పులుసు, ఒకటి ఫ్రై. అది కూడా చూపిస్తున్నాను చూడండి. మా ఇంట్లో వచ్చేసి ఇలా ఫ్రైకి అయితే కొంచెం నడుము ముక్కలైనా పెద్ద ముక్క అయినా కానీ సన్నగా ఉండాలండి. మరీ లావుగా ఉంటే మనకి మంచిగా ఫ్రై అవ్వదు. లోపల పీస్ అనేది మెత్తగానే ఉండిపోతుంది. అలాగే ఫ్రై అయిన చేపలాగా అయితే ఉండదండి. ఇలా చూడండి, అందుకే ఇక అత్తయ్య కూడా కొన్ని పెద్దగా ఏమైనా ఉంటే ఇలా సన్నగా కట్ చేసింది. ఇలా చూడండి, ఇప్పుడు ఫస్ట్ మొత్తం రుద్దుకున్న తర్వాత ఇలా వాటర్లో ఒక్కొక్కటిగా కడుక్కుంటూ వేసుకుంటుంది. ఆ తర్వాత అవన్నీ పారబోసి ఇక సాల్ట్ వేసుకొని సాల్ట్లో కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని మొత్తం కడుక్కోవాలి. దీంట్లో ఫిష్ ఎగ్ కూడా వచ్చిందండి. దాన్ని శన అనేసి అంటారు. అది కూడా మనం చేసుకుంటే వేరే ఫ్రై లాగైనా చేసుకోవచ్చు. లేదు ఇక మనం చేసుకోలేము అనుకుంటే మనం ఈ పులుసులో సగం పులుసు సగం ఉడికినప్పుడు ఆ అనేది వేస్తే అది కూడా ఉడికిపోతుంది మనకి. ఎందుకంటే అది టేస్ట్ కూడా బాగుంటుంది. అది మొత్తం కూరలో పులుసులో కరిగిపోదండి, అలాగే ఉంటుంది కాబట్టి మనకి సేమ్ బాగుంటుంది. పులుసు అంతా పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఫిష్ ఎగ్స్ ఇలా చూడండి ఉన్నాయి కదా, ఇవేనండి. ఇవి గల్లుప్పు వేసుకొని రుద్దుకుంటే ఇంకా తొందరగా తెల్లగా అయిపోతాయి. అలాగే మనకి ఏ స్మెల్ అనేది కూడా ఉండదండి చేపలకి. అలాగే చూసారు కదండి ఈ శనని. దీన్నైతే నేనైతే ఈరోజు ఫ్రై అయితే చేయడం లేదు, ఓన్లీ పులుసులోనే వేస్తున్నాను. ఇక తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చికెన్ అయినా, ఫిష్ తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఫిష్ అయినా, అలాగే చికెన్ అయినా, అలాగే మటన్ అయినా తీసుకొని అయితే వస్తాము. ఈ రోజునైతే మటన్ అయితే తీసుకున్నామండి. మటన్ మార్కెట్ కూడా వెళ్ళారు. అక్కడే చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ ఉంటాయి. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా ఫ్రై అయితే చేస్తున్నాను. ఈరోజు ఫిష్ ఫ్రై, అలాగే ఫిష్ కర్రీ, పులుసు అండి. అన్నీ తయారైపోతున్నాయి చూడండి. ఇక ఆల్రెడీ నేనైతే కొన్ని ఫ్రై చేశాను. ఇక ప్రతిదీ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకో పక్కన అయితే పులుసు కూడా పెట్టాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.